రామ రామ హరే హరే. రేపు 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఉదయంతో ఇట్లాగే పుష్పాభిషేకం కూడా ఉంటుంది. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనం ఉండేటువంటిది కలియుగం అని చెప్పారు. కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, కొట్లాటలకి కపటానికి యుగం అంటారు. అందుకనే మనం గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలు కొట్లాడుతూ ఉంటారు. తర్వాత కపటం మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంటుంది. ఇటువంటి కలియుగంలో మనం కలహాలు లేకుండా జీవించాలా అంటే సరళమైనటువంటి మార్గం భగవంతుని యొక్క నామాన్ని జపించడం. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ జగతోమకై ద్వాపరే పరిచర్యస్య కలౌత తరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఒకసారి అనంతశేషుడు వాయువు ఇద్దరు కలహిస్తున్నారంట. వాయువు అన్నాడు, నేను చాలా దగ్గర భగవంతుడికి అన్నాడు. అనంతశేషుడు అన్నాడు, నా మీద స్వామి పవళిస్తాడు, నేను చాలా దగ్గర అన్నాడు. వాళ్ళిద్దరూ, వాయువు అన్నాడు, నీ మీద పవళించడం ఏంటి, నేను ఆయన లోపలికి కూడా వెళ్ళిపోతాను. కలహిస్తూ ఉన్నారు ఇద్దరు. అప్పుడు నారదముని వచ్చాడు. ఊరికనే మాటలతో కొట్లాడుకుంటే ఉపయోగం ఏముంది, మీ బలాబలాలు తేల్చుకోవాలా అన్నాడు. ఎట్ట స్వామి అన్నాడు. అనంతశేషుడు మేరు పర్వతాన్ని తోకతో చుట్టి గట్టిగా నిలబడతాడు. వాయువు నువ్వు గాలి ఊదాల, నువ్వు ఊదిన గాలికి పర్వతం కదిలిందనుకో, అనంతశేషుడు ఓడిపోయినట్టు. కదలేదంటే నువ్వు ఓడిపోయినట్టు అని చెప్పి ఇద్దరికి పెట్టేశాడు. ఈయనేమో తోకతోటి మేరు పర్వతాన్ని చుట్టి పెట్టుకున్నాడు. వాయువు గాలి ఊపుతా ఉన్నాడు. నారదముని వాళ్ళ కలహం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి అన్నీ తిరుక్కొని వచ్చేసరికి 1000 సంవత్సరాలు అవుతాడు. 1000 సంవత్సరాలు అయితే ఈయనేమో తోకతో మేరు పర్వతాన్ని పట్టుకొని గట్టిగా ఉన్నాడు. వాయువు అని ఊతా ఉన్నాడు. ఊతా ఉంటే ఈయన అనుకున్నాడు, నారదముని దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలా, ఇంకా చాలు, 1000 సంవత్సరాలు కొట్లాడారు అని చెప్పి ఆయన పక్కన కూర్చొని వీణ తీసుకొని ఆయన కీర్తన చేయడం మొదలుపెట్టారు. నారద ముని భజోర వీణ రాధికా రమణ. నారదముని ఎప్పుడు భజన చేస్తుంటాడంట, రాధికా రమణులను కీర్తిస్తూ ఉంటాడు, రాధాకృష్ణులను కీర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ కీర్తన విన్నారో అనంతశేషుడు రిలాక్స్ అయిపోయాడు. పడగలన్నీ బాగా ఇప్పి తన్మయత్నంలో అట్లా ఇట్లా ఈయన ఊది 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 శక్తి అంతా పోయింది. ఈయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది అనమాట. ఒక్క దమ్ము తీసుకొని గట్టిగా అని ఊదేశాడు. ఆ మేరు పర్వతంతో అనంతశేషుడు వచ్చేసి తిరుపతిలో పడిపోయాడు. పడిపోతే నారదమునికి భయం వేసిందంట. నేనేదో తమాషాకి తగువ పెట్టాను వీళ్ళకి, స్వామికి పాన్పు లేకుండా పోయిందని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఇటు అయిపోయింది క్షమించండి అంటే, అప్పుడు స్వామి చెప్పాడంట, నేను ఆ బుద్ధిని కల్పించింది నేనే, భవిష్యత్తులో శ్రీనివాసుడిగా వెళ్ళబోతున్నాను, అందువల్ల నా పాన్పు తిరుమల కొండలు అనంతశేషుడు ముందే పంపించేశాను, నువ్వేం కలత చెందద్దు. సో శ్రీనివాసుడుగా ఆయన అవతరించడానికి కారణం ఏంటి అంటే, ఆయన వకుళామై
యశోదమ్మ అంట కృష్ణుడిని అడిగిందంట, ఏమయ్యా చిన్నప్పుడు ఊడిగం చేయించుకున్నావు నా చేత, మరి నీ కళ్యాణం నాకు చూసే భాగ్యం కలిగించలేదే అని యశోదమ్మ అడిగిందంట. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, అమ్మా భవిష్యత్తులో నేను శ్రీనివాసుడిగా వస్తాను, నువ్వు వకుళామాయి గారా, నా శ్రీనివాస కళ్యాణం నీ చేతుల మీదే జరిపిస్తువు అని చెప్పి తల్లి యశోదమ్మకు భగవంతుడు అవకాశం ఇచ్చాడంట. ఆ రకంగా శ్రీనివాసుడు అవతరించాడంట. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ఉన్నటువంటి కొట్లాడాలా, కలహించాలా, ఇటువంటి నెగటివ్ యాటిట్యూడ్ మనలో పోవాలా అంటే ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఇంకొక హెల్త్ టిప్ కూడా చెప్తాను. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది, రోజుకు 70 చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి హృద్రోగాలు రావు అని చెప్పి, గుండెకు సంబంధించిన రోగాలు రావని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. మన పూర్వీకులు సాయంత్రం అయితే టీవీలు ఏం లేవు, వాళ్ళు గుడికి వెళ్ళి భజనలో కూర్చొని అందరు చప్పట్లు కొట్టేవాళ్ళు. అందుకని అప్పుడు అన్ని హార్ట్ డిసీజెస్ లేవు. మనం చప్పట్లు కొట్టడం మానేసాము, గుండె కొట్టుకోవడం మానేస్తాము. ఆ గుండె బాగా కొట్టుకోవాలంటే ఉదయం సాయంత్రం మీ పూజా గదిలో కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోటి ముఖ్యంగా జీవితాల్లో నెగటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా సమస్యలు ప్రస్తుతం. భార్య వడ్డిస్తుంటుంది, ఏదో పొరపాటున ఒక్క చిటుకు రసమో సాంబారో మన మీద పడింది, ఏం వడ్డించే తెలీదా, దానికి గొడవ. పాలల్లోనో కాఫీలోనో కొంచెం షుగర్ ఏదో తక్కువైందో ఎక్కువైందో దానికి గొడవ. లేకపోతే ఆయన ఆఫీస్ నుంచి వస్తా కూరగాయలు తీసుకురాలేదు దానికి గొడవ. అన్నిటికీ గొడవలు. నెగటివ్ యాటిట్యూడ్. ఆధ్యాత్మికత ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడేమవుతుందంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ మీకు ఉదాహరణ ఇస్తాను. ఏకనాథ్ బాబా అని చెప్పి ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషితో పందెం కాశాడు. ఏమనంటే, ఆయన శాంత స్వరూపుడని అందరూ కితాబులు ఇచ్చేస్తున్నారు ఆయనకి, ఆయన కోపం వచ్చేటట్టుగా చేసావంటే 10,000 వరహాలు ఇస్తాను నీకన్నా. ఈ పందెం కాసిన వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన జపం చేసుకుంటా ఉంటే పోయి ఉమ్మూసాడు. ఆయన లేచి నేరుగా గంగలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి మళ్ళా కూర్చొని జపం చేసుకున్నాడు. మళ్ళా ఉమ్మూసాడు. మళ్ళా వెళ్ళాడు గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళా కూర్చున్నాడు. 108 సార్లు అట్లా ఉమ్మూస్తే 108 సార్లు పుణ్య గంగలో పోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు, కానీ పల్లెత్తు మాట్లాడలేదు. అదే మనంగానైతే ఎక్కడ్ర కత్తి నరికేస్తాం వీడిని. అది మన పరిస్థితి. ఆ 108 సార్లు అయిన తర్వాత అతనిలో పాశ్చాత్తాపం వచ్చేసింది. ఈ ఏకనాథ్ బాబా కాళ్ళ మీద పడిపోయి నేను చేసిన తప్పిదాన్ని క్షమించండి అన్నాడు. అప్పుడు ఈయనేమంటున్నాడు తెలుసా, నీ రుణం ఎట్లా తీర్చుకోగలను అన్నాడు. 108 సార్లు ఉమ్మూస్తే రుణం అంటారేంటి స్వామి అన్నాడు. నువ్వు 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించారు. 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు.
అందుకని మనం ఏంటి అంటే ఈరోజు చిన్న చిన్న విషయాలకి నెగిటివ్ యాటిట్యూడ్ అంటే గొడవలు, కుటుంబాలు గొడవలు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ రావాలా అంటే ఒకరినొకరు అభినందించుకోవాలా. భార్య చేసిన సేవ భర్త అభినందించాలా, భర్త చేసిన సేవ భార్య అభినందించాలా, తల్లిదండ్రులు చేసినటువంటి సేవకు పిల్లలు చేసినటువంటి పనులకు తల్లిదండ్రులు ఒకరినొకరు. ఇప్పుడు ఏంటంటే పిల్లోడు ఎంతైనా ఏం చేశారు, పక్కంటే ఆయన చూడు బలి చేశాడు, అసలు ఒక అప్రిషియేషన్ లేదు, ఒకరు చేసిన సేవ కృతజ్ఞత లేదు. ఇంకోటి ఆ కృతజ్ఞత కూడా లేకపోతే అది ఇంకొక సమస్య సమాజంలో. ఇప్పుడు వ్యక్తుల మధ్యలో కృతజ్ఞత లేదు. పనోడికి పని ఇస్తే ఎప్పుడు యజమానికి టోపీ పెట్టాలని చూస్తుంటాడు. ఒకరి మధ్య ఒకరికి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేకపోతే చాలా దారుణం. ఒక కొంగ, ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. రోజు ఏదో తత్వం భగవంతుడి గురించి చర్చించుకునేవాళ్ళంట. ఒకరోజు ఈ బ్రాహ్మణుడు చాలా దిగాలుగా ఉన్నాడు. కొంగ అడిగింది, ఏంటి అటు దిగాలుగా ఉన్నావు అంటే, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఈ కొంగ చెప్పింది, అడవిలోకి వెళ్ళు, కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక కొండ వస్తుంది, ఆ కొండ దగ్గర బ్రహ్మరాక్షసులు ఉంటారు, వాళ్ళని దారిద్ర్యం తీరుస్తారు. ఈ బ్రాహ్మణుడు అంటాడు, నా దారిద్ర్యం తీరుస్తారా, వాళ్ళ ఆకలి తీర్చుకుంటారా అంటాడు. వాళ్ళు నేను చంపడానికి వస్తారు, అయితే ఆ కొంగ యొక్క స్నేహితుడిని అని చెప్పు, నీకు సహాయపడతారు. సరేనని చెప్పి వెళ్ళాడు అడవిలోకి. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మరాక్షసులు వచ్చారు, నరమాంసం అంటూ వచ్చారు. అయ్యా, నేను బకము యొక్క స్నేహితుడిని, కొంగ యొక్క స్నేహితుడిని అన్నాడు. వాళ్ళందరూ చాలా వినమ్రతతోటి, మీకు మేమేం చేయగలమన్నారు. నాకు చాలా దారిద్ర్యం ఉంది, ధనాలు సంచుల నిండుకు ధనం నింపి బంగారు నాణ్యాలు ఇచ్చారండి. వీడు వచ్చేసాడు, జీవితం బాగా జరుగుతుంది. ధనం లేనప్పుడు చాలా వినమ్రతతో ఉన్నాడు, ఇప్పుడు చాలా అహంకారం వచ్చేసింది. ఈ కొంగతోటి ఏదో చర్చిస్తూ ఉంటే కొంగ చెప్పిన దానికి డిసగ్రీ, అంగీకరించకుండా నువ్వు చెప్పేది తప్పన్నాడు. లేదు, నేను చెప్పేది సత్యమే అని చెప్పి కొంగని, నన్ను ధిక్కరిస్తావా అని చెప్పి ఆ కొంగ మెడబెట్టుకొని నులిమి చంపేశాడు. ఎప్పుడైతే ఆ కొంగ మెడబెట్టుకొని నులిమి చంపేశాడో ఈ బ్రహ్మరాక్షసులందరూ వచ్చేసారు. స్నేహితులు కదా, ఓరి దుర్మార్గుడా, నీకు ఇంత సహాయం చేస్తే చంపేస్తావా అని చెప్పి వీడిని చంపేశాడు. ఈ రోజుల్లో సమస్య అంతా, టెన్షన్స్ అంతా కారణం ఏంటి అంటే, ఎవడికి మీరు సహాయపడతారో వాడే పోయిదవుతాడు. ఎంత ప్రిన్సిపల్స్ లేవు. మరి ఈ ప్రిన్సిపల్స్ లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత ఉంటే నీతి, నియమము, కట్టుబాటు, కృతజ్ఞత ఇవన్నీ ఉంటాయి. మనం ఇటువంటి దుస్థితికి కారణం ఏంటి అని ఎవడు ఆలోచించట్లేదు. ఇటువంటి దుస్థితికి కారణం ఏంటి అంటే, సమాజంలో ఆధ్యాత్మికత లేని వల్ల మానవతా విలువలు లేవు, ఆధ్యాత్మిక విలువలు లేవు, సాంఘిక విలువలు లేవు. మనిషి దిగజారిపోయాడు, చైతన్యం దిగజారిపోయింది. జంతువు కన్నా హీనం. ఒక ఆయన నూనె కొనుక్కునేడానికి వెళ్ళాడంట, గానుగు నూనె. అక్కడ ఎద్దు తిరుగుతూ ఉందంటే యజమాని ఏం పట్టించుకోవట్లేదు, వ్యాపారం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, చూడవయా, ఆ ఎద్దునట్టు వదిలేసావు, అది దాని పాటిగా తిరగతుంది, ఒకవేళ తిరగకపోతే నీకెడ తెలుస్తుంది, నీకు నష్టం కదా అన్నాడు. అప్పుడు ఆ యజమాని చెప్పాడు, దాని మెళ్ళ ఒక గంట కట్టానండి, అది తిరుగుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఆ గంట మోగడం ఆగిపోతే అప్పుడు నిలబడిపోయిందని అర్థం అవుతుంది, పోయి 2 దెబ్బలేస్తాను, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు వీడన్నాడంట, ఆ ఎద్దు ముందుకెళ్లకుండా ఒకే దగ్గర నిలబడి మెడ ఇట్ట ఆడిస్తే అప్పుడు కూడా గంట మోగద్ది కదా, నువ్వు మోసపోతావు కదా అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడంట, ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడు. ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే. మనకుండే మోసపూరితమైన భావనలు జంతువులకు కూడా ఉండవు, అంత నీచంగా మానవాళి దిగజారిపోయింది. వీటన్నిటికీ కారణం వెతుక్కుంటే ఆధ్యాత్మికత లేని దానివల్ల. మన పూర్వీకులు ఒక మాట అబద్ధం చెప్పాలంటే చాలా భయపడేవాళ్ళు, ఒక తప్పు పని చేయాలంటే ఎందువల్ల అంటే
వాళ్ళు సాయంత్రం అయితే గుళ్ళకి వెళ్ళిపోయి ఎప్పుడు ధర్మం గురించి వినేవాళ్ళు. అది వింటూ వింటూ ఒరే నేను ఇంత ధర్మం గురించి నేను ఎట్లా నాయన తప్పు చేస్తాను అనేటువంటి ఒక భయం, ఒక భక్తి వాళ్ళలో ఉండేది. ఇప్పుడు అవి వినడం లేదు. మనం చూసేవంతా సినిమాలు, ఎంత మోసం చేసి వాడు కోటీశ్వరుడు అయిపోతే వాడు హీరో. మనం అనుకున్నాం నేను కూడా తప్పులు చేస్తే హీరోని, నేను కూడా తప్పులు చేస్తే హీరోని. సో అంత సహాయపడితే కొంగ మేడలను చంపేశాడు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి వీడిని చంపేశారు. ఆ బ్రహ్మరాక్షసుల్లో ఒకడు ఈయన్ని తినడానికి ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు వాళ్ళలో ఒక పెద్దవాడు ఏం చెప్పాడంటే, ఒరే సహాయపడిన వ్యక్తినే చంపేశాడంటే వీడెంత నీచుడు, అటువంటి పాపి యొక్క శరీరాన్ని తింటావా నువ్వు అంటే చీ వదిలేయాలి వదిలేయాలి వదిలేయాలి. కొంత సమయానికి నరరూప రాక్షసులు, బ్రహ్మరాక్షసులు వెళ్ళిపోయారు. నరరూప రాక్షసులు వచ్చారంట, నరమాంసం నరమాంసం అని. వాళ్ళు తినబోతా ఉంటే వాళ్ళలో ఒక పెద్దోడు చెప్పాడంట, ఒరే బ్రహ్మరాక్షసులు ఎందుకు వదిలేశారో తెలుసా వీడిని, నమ్మక ద్రోహి వీడు, అటువంటి నీచుని తింటామా, పస్తన్నా ఉందాం కానీ అటువంటి నీచుని తినకూడదు అని. ఆ నరరూప రాక్షసులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. తర్వాత నక్కలు వచ్చాయంట. నక్కలు తినబోతా ఉంటే వాళ్ళలో ఒక నక్క చెప్పిందంట, ఒరే బ్రహ్మరాక్షసులు తినలేదు, నరరూప రాక్షసులు తినలేదు, ఎందుకోసమో తెలుసా, వీడు నీచుడు నమ్మక ద్రోహి, పస్తన్నా ఉందాం కానీ ఇటువంటి నీచుడిని తాకూడదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అన్ని పాపాల్లోకి నమ్మక ద్రోహం అతి నీచమైనటువంటి పాపం అన్నమాట. ఈరోజు ఇవన్నీ తెలియకుండా సహాయపడినోడిని మోసం చేయడం, దగా చేయడం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సమాజంలో సమస్యలకు కారణం ఏంటి అంటే ఇవే సమస్యలకు కారణం. ఎవరికి కూడా మానవతా విలువలు లేవు, ఆధ్యాత్మిక విలువలు లేవు. నీచాతి నీచ జంతువు కన్నా హీనమైన చైతన్యంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ప్రభుపాదులు వారు చెప్తారు, రామరాజ్యం స్థాపిస్తామని ఒక మైక్ పెట్టుకుని నేత చెప్తాడు, లేకపోతే అందరూ ప్రేమగా ఉండాలా, శాంతిగా ఉండాలా. ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? కుక్కలు కాట్లాడుకుంటాయి. మనుషుల్లో కూడా ఆ మృగ చైతన్యం, రాక్షస చైతన్యం ఉన్నప్పుడు అటువంటి చైతన్యం ఉన్న మనుషులు ఉన్న సమాజంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనం సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలు, అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటి అంటే ఆధ్యాత్మికత పెంచుకొని మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సాంఘిక విలువల్ని పెంపొందించుకున్నప్పుడే సమాజంలో శాంతి వస్తుంది. మరి అవి రావాలా అంటే మనం ఏం చేయాలా? యుగధర్మం నామం చేయాలా. మనలో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. నామం చేస్తే మార్పు వస్తుంది. ఒక రాజు చెప్పాడు మంత్రికి, రాజ్యమంతా వెతికి ఒక వైరాగ్యమూర్తిని పట్టకరా అన్నాడు. మంత్రి వెళ్ళి చూస్తే ఎవడూ వైరాగ్యమూర్తి కనపట్ల. నేను ఎప్పుడు చెప్తుంటాను, జీవితంలో విరక్తి పుట్టి ఎవడో చనిపోవాలనుకున్నాడంట. రైల్వే ట్రాక్ దగ్గర ఉంది కదా అని చెప్పి ట్రైన్ కింద పడి చనిపోదాం అనుకున్నాడంట. వాడికి ఒక భక్తుడు ఎదురయ్యాడు. ఏంట్రా నీ ముఖం చూస్తే తేడాగా ఉంది? అవునయ్యా, జీవితంలో కష్టాలు ఉన్నాయి, చనిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎట చనిపోవాలనుకుంటున్నావు అన్నాడు. రైలు కింద పడి చనిపోదాం అనుకున్నాను అన్నాడు. వాడి చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉందంట. మరి రైలు కింద పడి చనిపోవడానికి వెళ్తున్నావు, మరి క్యారీర్ ఏంట్రా అన్నాడంట. అంటే వాడన్నాడంట, ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావేంటి, అందుకని క్యారీర్ తెచ్చుకున్నాను. చావడానికి రెడీ అయిపోయాడు, క్యారీర్ ఉందాడు చేతిలో. సో మంత్రి ఎతికితే వైరాగ్యమూర్తి కనపట్ల. ఒకరిని పట్టుకున్నాడు, ఒరే రాజు దగ్గరికి తీసుకెళ్తాను, వైరాగ్యమూర్తి అని చెప్తాను, ఆయన ఎప్పుడు నీకు ఆశ చూపించినా కృష్ణ రామ గోవింద అంటూ వైరాగ్యమూర్తిలాగా నటించబోయి అన్నాడు. సరే అన్నాడు. మంత్రిని వాడిని తీసుకొని వచ్చి రాజు ముందు నిలబెట్టి, అయ్యా రాజ్యం అంతా వెతికాను, ఎంతకన్నా వైరాగ్యమూర్తి ఎవరు నాకు కనపడలేదు అన్నాడు. మన అంతఃపురం ఇవ్వండి ఏడికి అన్నాడు. వీడేమన్నాడు, కృష్ణ రామ గోవింద, ఈ అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. చిన్న పర్ణకుటీరు ఉంటే చాలు. వాడికి ఎప్పుడు ఏం ఆశ చూపించినా వైరాగ్యమూర్తిలా కృష్ణ రామ గోవింద అంటున్నాడు. రాజు అనుకున్నాడు అంతిమ పరీక్ష పెట్టాలి వీడికని ఆయన కుమార్తెను పిలిచి, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను, చాలా అపురూప లావణ్యవతి అంట. వాడు కృష్ణ రామ గోవింద నాకు దేనికండి వివాహం అన్నాడు. పాపం వివాహం వెనకాల పరమార్థం తెలుసు కాబట్టి నన్ను ఒక భక్తుడు అడిగాడు,
పెళ్ళిళ్ళు ఎందుకు ప్రభుజీ అంత గ్రాండ్గా చేస్తారన్నాడు. జీవితంలో లాస్ట్ గ్రాండ్ రోజున ఆయన అది మళ్ళీ గ్రాండ్నెస్ ఉండదని చెప్పి, జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజున ఆయన ఇంకా మళ్ళీ గ్రాండ్నెస్ ఉండదు జీవితంలో. అందుకని ఎవరైనా బలిచ్చే జంతువుకి ఆ రోజు చక్క మంగళ స్నానం చేసి బొట్లు గిట్లు పెట్టి మాలలేసి డమ్ములతో తీసుకెళ్తాది. అది అనుకుంటుంది అబ్బా సూపర్ అనుకుంటుంది. లాస్ట్ అంటే బంధాలు బాంధవ్యాలు బాగుంటే పర్వాలేదు. ఇంతకుముందు పతియే పరమదైవం అటువంటివి లేవు కదా ఇప్పుడు. ఒక ముసలోళ్ళు 10 మంది కూర్చొని ఉంటారు. వాడు ఆ ముసలాయన ఒక ఆయన వాళ్ళకి స్పీచ్ ఇస్తుంటాడు అన్నమాట. ఏమని అంటే, పుట్టినప్పుడు తల్లిదండ్రులతో కష్టాలు భయపడ్డాం, తర్వాత స్కూల్లో టీచర్లతో భయపడ్డాం, తర్వాత ఉద్యోగంలో యజమానితో భయపడ్డాం, ఇట్లా వాళ్ళతో భయపడ్డాం వీళ్ళతో భయపడ్డాం అని చెప్పి అంతా చెప్తుంటాడు. ఒక ముసలోడు అంటాడు, ఒరే అందరితో భయపడ్డావని చెప్పావు, భార్యతో భయపడ్డానని చెప్పలేదు ఏంట్రా అంటాడు. భయపడే కదా చెప్పలేదు అంటాడు. పొరపాటు తెలిసిందంటే అయిపోయింది కదా, భయపడే కదా చెప్పలేదు. సో నాకు పెళ్ళొద్దు ఏమొద్దు కృష్ణారామ గోవింద అంటాడు. ఇంత అందమైన కుమార్తెనిచ్చి చేస్తానంటే వద్దన్నాడంటే నిజంగానే వీడు వైరాగ్యమూర్తి. అర్ధరాజ్యం ఇచ్చేస్తానని చెప్పుకుంటాడు మంత్రికి. నా అర్ధరాజ్యం వీడికి ఇచ్చేస్తా అంటాడు. వీడంటాడు కృష్ణారామ గోవింద నాకు దేనికండి అర్ధరాజ్యం అంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత పూర్తి రాజ్యం నాకు దేనికి, పూర్తి రాజ్యం ఇచ్చేస్తానంటాడు. వీడు కృష్ణారామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు అంటాడు. మంత్రి అనుకుంటాడు వీడు నాకన్నా తెలివైనడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి బలి నటిస్తున్నాడు అనుకుంటాడు. వీడేమో కృష్ణారామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు అంటాడు. మంత్రికి ఏం అర్థం కాకూడదు, మెడపట్టుకుని పక్కకు లాగి నటించమంటే జీవిస్తున్నావా ఏంట్రా నీ కథ అంటాడు. అయ్యా నటించమని చెప్తూ ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవంతుని నామాలు జపించమన్నారు. ఆ నామాలు జపించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తిభవించింది. నన్ను వదిలిపెట్టే నా శేష జీవితం ఆ భగవత్నామస్మరణలో గడిపేస్తున్నాను. ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, నామం ఎంత శక్తివంతమైంది అంటే ఆ నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటాడు. ఆ నామం అంత శక్తివంతమైంది. సో అందువల్ల మీరందరూ కూడా ప్రతినిత్యం యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇస్కాన్లో చాలామంది భయపడతారు, ఇస్కాన్లోకి వస్తే వైరాగ్యం, చెడుకు వైరాగ్యం. చెడు వదిలేయండి. ఎందువల్లంటే మామిడి విత్తేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోర్ట్ చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణమని. సో అందువల్ల మీరు సుఖంగా ఉండాలంటే మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందువల్ల ఆ మనసులో వచ్చే ఆలోచనను బట్టి నువ్వు ఏం కర్మ చేస్తావు అనేది ఉంటుంది. మంచి ఆలోచన వస్తే మంచి పని చేస్తావు, చెడు ఆలోచన వస్తే చెడ్డ పని చేస్తావు. సో మంచి ఆలోచన రావాలంటే ఏ రోజుకు ఆ రోజు మనసుని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునే విధానమే మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలు తొలగించేది. ఎందువల్లంటే రోజు ఏదేదో చూస్తున్నాం, ఏదేదో వింటున్నాం, అన్నీ వెళ్ళిపోతున్నాయి బుర్రలోకి. బట్టలు మాసిపోతే ఉతుక్కోవాలా, లేకపోతే ఏమవుద్ది, దుర్గంధం కొడుతుంది. మనసు కూడా రోజు మాసిపోతుంది, ఏవేవో వెళ్తున్నాయి బుర్రలోకి. వాటిని ఏ రోజుకి ఆ రోజు ప్రక్షాళన చేసుకోకపోతే అవన్నీ మనల్ని దుర్గంధం పుట్టిస్తాయి, మన జీవితాన్ని దుర్గంధం చేసేస్తాయి, మన జీవితాన్ని దుర్గంధం చేసేస్తాయి. ఆ మనసును శుద్ధి చేసుకునే విధానమే నామ సంకీర్తన. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం ఈ యొక్క మంత్రాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.